സ്വർഗരാജ്യത്തിന്റെ മർമ്മങ്ങളെ അറിയുവാൻ നിങ്ങൾക്ക് വരം ലഭിച്ചിരിക്കുന്നു. അവർക്കോ ലഭിച്ചിട്ടില്ല. ഉള്ളവന് കൊടുക്കും, ഇല്ലാത്തവരോട് ഉള്ളതും കൂടി എടുത്തു കളയും എന്ന് യേശു കർത്താവ് തന്റെ ശുശ്രൂഷ വേളയിൽ പറയുവാനിടയായി. അങ്ങനെയെങ്കിൽ ദൈവരാജ്യത്തിന്റെ മർമ്മങ്ങളെ ഗ്രഹിച്ച് വചനത്തിന്റെ മാർമിക സത്യങ്ങളെ അറിയുവാൻ നമുക്ക് പരിശ്രമിക്കാം. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని వారు మనకి ఈ పగలు అందించి మళ్ళా వేరొక ఆ స్థలానికి వెళతారు. కాబట్టి మరి ఈ సమయంలో నేను దైవ సేవకులకి సమయాన్ని ఇస్తున్నాను. తర్వాత మళ్ళా మనకు ప్రభు బలం ఉంది కాబట్టి మరి పరిచర్యలను బట్టి మనము దేవుని సన్నిధిలో సమర్పించుకుందాము. ఈ సమయంలో మరి దైవ సేవకులు వర్గీస్ గారికి సమయాన్ని నేను ఇస్తూ ఉన్నాను. వారు ఈ సమయాన్ని తీసుకుంటారు. Hallelujah. 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 ఈ విధంగా మీ మధ్యకు వచ్చి నేను పరిచర్య చేస్తానని మరి జేకబ్ జార్జ్ గారు ముందుగా పరిచర్య చేసిన ఈ స్థలంలోకి వచ్చి నేను పరిచర్య చేస్తానని ముందు నేను అనుకోలేదు. నేను కొద్ది సమయము ఈ సమయంలో నేను విశ్వాసమును గూర్చి లేకపోతే పునరుత్థానం యొక్క విశ్వాసమును గూర్చి మీతో కొద్ది సమయము నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? మీ యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు తన పునరుద్ధానం యొక్క శక్తి చేత ఈ పగలు మన సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరించబోతూ ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? నమ్మే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి. మన యొక్క అనేకమైన కళలు നിങ്ങളുടെ ജീവിതത്തിൽ നിങ്ങൾ ആഗ്രഹിച്ച പല കാര്യങ്ങൾ ഇതുവരെ നടക്കാതിരിക്കുന്ന ചില വിഷയങ്ങൾക്ക് ఇప్పటి వరకు మన జీవితంలో ఆశిస్తున్న అలాగనే మనం అనుకుంటున్న అనేకమైన విషయాలు జరగటం లేదు. అవి ఈ పగలు దేవుడు వాటిని జరిగించబోతూ ఉన్నాడు. ఈ పగలు దేవుడు వాటన్నిటికీ కూడా జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు అని నేను నమ్ముతూ ఉన్నానండి. మీ అందరికీ తెలిసిన విషయాన్నే ఈ పగలు నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. బహుశా మీ మధ్యకు వచ్చిన అనేక మంది దైవ సేవకులు ఈ విషయం గురించి మీతో మాట్లాడుండొచ్చండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ప్రభు ఈ రోజు నాతో నూతనంగా మాట్లాడుతూ ఉండొచ్చు అని మీ యొక్క మనసులో మీరు అనుకోవచ్చండి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయము അതിന്റെ 56 അതിനുശേഷം 24-11 വരെയുള്ള വാക്യങ്ങൾ വായിച്ചാൽ లూకా సువార్త 23వ అధ్యాయము 56వ వచనం నుండి మనం ప్రారంభించి 24వ అధ్యాయము 11వ వచనం వరకు మనం చదువుదామండి. ఎవరైనా సరే స్పష్టంగా 12వ వచనం వరకు మనము చదువుదాం.
వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి ఎదురు నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులు తట్టిన వారందరికీ తెలియజేసింది. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియు యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడ్డ వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొక్కకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నాలుగట్ల మాత్రము విడిగా కనబడెను. అతను జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడు. మీరు దీని గురించి చాలా ప్రసంగాలు విని ఉంటారు. ఒకవేళ పాస్టర్ గారు కూడా మీతో మాట్లాడుండొచ్చు. ఆ యొక్క ఒకవేళ ఆ ప్రసంగము నూతనంగా మీరు వినబోతూ ఉన్నారు అన్నమాట. నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతూ ఉన్నాను. 56వ వచనంలో మనం చదువుకున్నాము. సుగంధ వర్గము పరిమళ ఊరికి కల్పన అనుసరించే శబ్దం సొంతమై నిలును. 56వ వచనంలో మనం చదువుతున్నాము. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఎందువల్ల మీరు సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచిరి? ఈ పరిమళ ఎవరి తైలమును ఎందువల్ల వారు సిద్ధపరిచిరి? ఈ ప్రక్కన కూర్చున్న వారిని అడగండి, ఎందుకు ఈ పరిమళ తైలము సుగంధ వర్గములను వారు సిద్ధం చేశారని అడగండి. పక్కన అంటే ఎందుకు సిద్ధం చేశారని అడగండి పక్కన వారిని. അവരുടെ രീതിയാണ് సంప్రదాయం. ఎందుకు అంటే వారి యొక్క సంప్రదాయం అన్నమాట అండి. సంప్రదాయం ఏమిటి వారి యొక్క ఆచారము? ഒരു വ്യക്തി മരിച്ച അടക്കപ്പെട്ടാൽ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పాతి పెట్టబడిన తర్వాత 3వ ദിവസം ഇവർ ഈ കല്ലറയിൽ പോയി വീണ്ടും സുഗന്ധദ്രവ്യവും പരിമളതൈലവും പൂശി. వీళ్ళ యొక్క ఆచారం ఏమిటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3వ దినాన్ని వారు వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలము తీసుకుని వెళ్ళి ఆ సమాధి దగ్గర పోస్తారండి. కేరళത്തിൽ ഒരുപാട് പാരമ്പര്യമായിട്ട് ചെയ്യുന്ന പ്രവർത്തനങ്ങൾ. కేరళ రాష్ట్రంలో కూడా ఇలాగ చాలా మంది ఆచారాలు చేసే వాళ్ళు ఉన్నారండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాగా సమాధి దగ్గరికి వెళ్ళి మరి చూసి వచ్చే ఆచారాలు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. ఎందువల్ల వీళ్ళు సిద్ధపరిచారు ఇవన్నీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తర్వాత వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఎవరు మా కొరకు సమాధి దగ్గర ఉన్న రాయిని దొర్లిస్తారు? వీళ్ళు ఈ రాయి ఎవరు దొర్లిస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇక దీని గురించి పాస్టర్ గారు ఏం చెప్తారు కొత్తగా అని మీరు అనుకోవచ్చు.
ఈ యొక్క మా జీవితంలో కూడా అనేక మార్లు ఇలాగ మా కొరకు ఎవరు సిద్ధం చేస్తారు అని ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు బహుశా మీరు అనుకోవచ్చు, నా సమస్యలను దేవదూతలు మారుస్తారు అని అనుకోవచ్చండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే రాయి దొర్లించబడింది, దేవదూతలు అక్కడ కూర్చొని ఉన్నారండి. ఆ మధ్యలో ఒక మంచి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. 11వ వచనము 12వ వచనము. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేవి కనుక వీరి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. హల్లెలూయా. ഇവര് യേശു ഉയർത്തെഴുന്നേറ്റ കാര്യം ഇവരെന്ത് ചെയ്തില്ല? യേശു ഉയർത്തെഴുന്നേറ്റ കാര്യം എന്ത് ചെയ്തില്ല? వీరికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించిన అంత విశ్వాసం లేదండి. వాళ్ళకి విశ్వాసం ఉందండి, చెప్పండి. విశ్వాసం లేదు. చాలా మందికి యేసు ప్రభు వారు లేచారు అన్న విశ్వాసం లేదండి. వాళ్ళు యేసు ప్రభు వారు లేచారు అని నమ్మారా అండి? చాలా మంది నమ్మలేదు. ఏమండి, 4 సువార్తల్లోనూ మనం చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహానులో యేసు ప్రభు వారు లేచారని నమ్మలేదు. ఎవరో శరీరాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నారండి. ఏమండి, వారి యొక్క నాయకుడు ఎవరు అంటే పేతురు. పేతురు కూడా నమ్మకం రాలేదు. ఏమండి, పేతురు నమ్మాడా అండి? ఏమండి, గట్టిగా చెప్పండి. పేతురుకు నమ్మకం లేదు. పేతురుతో ఉన్న కొంతమందికి కూడా యేసు ప్రభువారు తిరిగి లేచారన్న నమ్మకం లేదండి. ఏమండి, గట్టిగా చెప్పండి. పేతురుకు నమ్మకం లేదు, పేతురుతో ఉన్న వాళ్ళకి కూడా నమ్మకం లేదండి. അത്ഭുതങ്ങൾ ചെയ്തു. നിങ്ങൾ ഇവിടെ വന്ന് അനേക ദിവസം പ്രാർത്ഥിക്കുന്നുണ്ട്. നിങ്ങൾ എത്ര വിശ്വസിക്കുന്നുണ്ട്? ఏమండి, మన జీవితంలో కూడా యేసు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేశారండి. కానీ ఎంతమంది యేసు ప్రభువారు తిరిగి లేచారని నమ్ముతున్నారు? ബൈബിളിനകത്ത് യേശു മരിക്കും, കഷ്ടപ്പാട് അനുഭവിക്കും, 3-ാം നാൾ he is going to be crucified, and after he will be buried, after 3 days he will be resurrected, and he has prayed them several times in the Bible. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చాలా సార్లు చెప్పారండి, మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు, ఆయన శ్రమలు అనుభవిస్తాడు, చనిపోతాడు. ఏమండి, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు అని చాలా సార్లు చెప్పబడింది. కానీ చివరికి యేసు ప్రభు నమ్మేలాంటి వాళ్ళు చెప్పండి, నమ్మలేదు. ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభువారు వారికి నేర్పించారండి? 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు నేర్పించారు. 3.5 വർഷം యేసు ఈ కార్యం പറഞ്ഞിട്ട് ఇవరెంత చేదిല്ല. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చెప్పినా సరే వీరి బుర్రలోనికి విషయాలు ఎక్కలేదండి. ఈ చెవితో పెట్టారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. നിങ്ങൾ എപ്രകാരമായി വരുന്നു, പ്രാർത്ഥിക്കുന്നു, പല കാര്യങ്ങൾക്ക് എന്താ വിടുതൽ ഉണ്ടാകുന്നത്? మనం ఎంతకాలం నుంచి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నామండి, వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మనలో ఉన్న విశ్వాసం ఏమిటి? మనం వింటున్నామా వాక్యం అండి? వాక్యం వింటున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. ఏమో బిడ్డరా,
అలాగ మనం చేయకూడదు. ഈ 3.5 വർഷക്കാലം യേശു ഇവരെ കൂടെ നടന്നു, ഇവരോട് സംസാരിച്ചു, ഇവരെ പഠിപ്പിച്ചു. ഇവരോട് പറഞ്ഞു, ഞാൻ വന്നത് ഒരു കാര്യത്തിലാണ്, മരിക്കുവാൻ, അടക്കപ്പെടുവാൻ, 3-ാം നാൾ ഉയർത്തെഴുന്നേൽക്കുവാൻ. యేసు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే ఒకే ఒక విషయం మనం మాట్లాడి, మనందరి పాపముల నిమిత్తము ఆయన చనిపోవటానికి, పాతి పెట్టబడటానికి, తిరిగి లేవటానికి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ബൈബിളിൽ ഇങ്ങനെയാണ് പറയുന്നത്, വിശ്വസിക്കുകയും പ്രവർത്തിക്കുകയും ചെയ്യാത്തവന് വിശ്വാസം വർദ്ധിക്കുന്നില്ല എന്ന്. బైబిల్లో ఈ విధంగా మనం చూస్తున్నాము. విశ్వాసము లేని వారి జీవితాల్లో ఎవరైతే విశ్వాస ప్రకారంగా వారు నడుచుకోరో వారిలో దేవుడు కార్యములను చేయలేడు. പ്രവൃത്തിയില്ലാത്ത വിശ്വാസം വ്യർത്ഥമാണ് എന്ന് ബൈബിൾ പഠിപ്പിക്കുന്നു. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము, క్రియలు లేని విశ్వాసము వృథము. അത് യാക്കോബ് അപ്പോസ്തലൻ പഠിപ്പിക്കുന്നുണ്ട്. యాకోబు రాసిన పత్రికలో యాకోబు అపోస్తలుడు రాస్తూ ఉన్నాడండి. അതിന് 15 മുതൽ 17 വരെയുള്ള വാക്യങ്ങൾ. 2వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి, సహోదరుడైనను సహోదరి అయినను 14వ వచనం అండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము గలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులైనను ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? విశ్వాసము క్రియలనేదైతే అది వట్టిగా ఉండి మృతమైనదగును. ഹല്ലേലൂയ. హల్లెలూయ. యేసు അവരെ പഠിപ്പിച്ചു, പ്രവൃത്തിയില്ലാത്ത വിശ്വാസം വ്യർത്ഥമാണ്. యేసు ప్రభువు వారికి నేర్పించింది ఏంటంటే క్రియలు లేని విశ్వాసము, అందరూ చెప్పండి, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ഹല്ലേലൂയ. హల్లెలూయ. యేసు അവരെ പഠിപ്പിച്ചു, അത് മുഴുവൻ പഠിപ്പിക്കണമെന്നുണ്ടെങ്കിൽ ഒത്തിരി ടൈം എടുക്കും. నేను ఆ విషయాలు మళ్ళా మీకు చెప్పాలంటే ఈరోజు చాలా టైం పడుతుందండి. ഹല്ലേലൂയ. హల్లెలూయ. വിശ്വാസമില്ലാത്ത പ്രവൃത്തി വ്യർത്ഥമാണെങ്കിൽ യേശു എങ്ങനെയാണ് പിന്നെ ഉയർത്തെഴുന്നേൽക്കുന്നത്? దేవుని యొక్క బిడ్డరా, విశ్వాసము లేని క్రియలు వ్యర్థమైతే మరి ఏ విధంగా యేసు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు? యేసువిന്റെ శిష్యന്മാര് విశ్వసించిല്ല. యేసు ప్రభు యొక్క శిష్యులు నమ్మలేదు. యేసువిന്റെ കൂടെ നടന്ന സഹോദരിമാര് വിശ്വസിച്ചില്ല. యేసు ప్రభుతో కూడా ఉన్న సొంత సహోదరులు యేసు ప్రభు నమ్మలేదండి. അപ്പൊ ആരും വിശ്വസിച്ചില്ല, ఎవ్వరూ నమ్మలేదు. എന്ന് പറയാണ്ട് യേശു പിന്നെ എങ്ങനെയാണ് ഉയർത്തെഴുന്നേറ്റത്? కానీ మరి యేసు ప్రభువారు ఎలా పునరుద్ధానుడయ్యాడు? അത് നിങ്ങൾ പറഞ്ഞു. ఇంకెవరికైనా తెలిస్తే చెప్పండి. യേശു പിന്നെ എങ്ങനെയാണ് ഉയർത്തെഴുന്നേറ്റത്? ఏమండి, మరి యేసు ప్రభువారు ఎలాగ పునరుద్ధానుడయ్యాడు? ഞങ്ങളുടെ ഈ മലയാളി ഒരു ഭാഷയോട് ഞാൻ ഇങ്ങനെ പറഞ്ഞപ്പോൾ എന്നോട് പറഞ്ഞു, അത് യേശു ദൈവമായതുകൊണ്ട് ഉയർത്തെഴുന്നേറ്റത്. నేను ఈ ప్రశ్న ఒకరిని అడిగినప్పుడు ఒక ఆయన ఎలా చెప్పారు, యేసు ప్రభువారు దేవుడు కనుక అండి, దేవుడు లేచాడు అన్నారండి. యేసు దైవമായതുകൊണ്ട് యేసు ఉయർത്തെഴുന്നേൽക്കണമെന്ന് നിർബന്ധമില്ല. ఏమండి, యేసు ప్రభువారు దేవుడు కనుక లేచాడు అని ఒకవేళ కొంతమంది నమ్మితే నమ్మొచ్చు, కానీ ఇంకో కారణం కూడా ఉందండి. హల్లెలూయ. హల్లెలూయ. ഇപ്പോൾ ഞാൻ നിങ്ങളെ ഒരു കാര്യം കാണിക്കാം. నేను ఒక విషయాన్ని మీకు ദൈവം ഒരു സിസ്റ്റം ഉണ്ടാക്കി വെച്ചിട്ടുണ്ട്. దేవుడు ఒక చిన్న కార్యాన్ని ఉంచాడండి. അവൻ ദൈവമാണ്, ఆయన దేవుడు. ഇത് താഴെ ഞാൻ വിട്ടാൽ ഇത് താഴെ വീഴും. ఈ యొక్క ఒక చిన్న టవలు కింద పడేసినట్లయితే అది కింద పడిపోతుంది. അത് താഴെ വീഴും, అది కింద పడిపోతుంది. അത് ലോകം മുഴുവനും അങ്ങനെ തന്നെയാണ്. ఆ యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా అలాగే పైనుంచి ఏది కింద పడేసినా కిందే పడుతుందండి. ഞാൻ കേരളത്തിൽ ചെന്നിട്ടാലും വീഴും, అది కేరళలో నేను కింద పడేసినా కిందనే పడుతుంది. ബോംബെ ചെന്നിട്ടാലും വീഴും, ఒకవేళ బొంబాయిలోనూ కింద పడిపోతుంది. ഞാൻ
ఆస్ట్రేలియా చెందుతారు వీడు, ఒకవేళ ఆస్ట్రేలియాలో వేసినా కిందే పడతారు. అమెరికా చెందుతారు వీడు, అమెరికాలో కూడా పైనుంచి పడేస్తే కిందే పడతారు. దైవం ఒక సిస్టమ్ ഉണ്ടാക്കി വെച്ചിട്ടുണ്ട്. ഇങ്ങനെ വർക്ക് ചെയ്തോളാം. అది దేవుని యొక్క సిస్టమ్ అన్నమాట అండి. పైనుంచి ఏది కింద పడేసినా కిందే పడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసത്താൽ വല്ലത് കാണണമെന്നുണ്ടെ പ്രവർത്തിക്കണമെന്ന് കർത്താവ് പറഞ്ഞു. దేవుని యొక్క పిల్లరా, ఏదైనా అద్భుతము జరగాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము పని చేయాలంటే క్రియలు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన యేసుని విశ్వసించదు. మరి ఎవరు నమ్మారండి? అక్కడ కార్యం జరగటం కొరకు ఎవరు నమ్మారు? యేసుని విశ్వసించినవరా ఎలా కార్యము జరగదు. దేవుని వాక్యములో ఉంది, నమ్మినట్లయితే వారి జీవితంలో సమస్తము కూడా చెప్పాలి. నమ్మినట్లయితే జీవితంలో సమస్తము సాధ్యమే. యేసుని కూడా నమ్మనవారు విశ్వసించిല്ല. యేసు ప్రభువుతో ఉన్నవారు నమ్మలేదు. యేసు మరిచు, యేసు ప్రభువు చనిపోయిన సంగతి, యేసు అడగబడ్డు, యేసు ప్రభువు సమాధి చేయబడ్డారు. భూమి విశ్వసించారు. మరి ఎవరున్నారు భూమి మీద నమ్మటానికి? ఆయన ఉండవు. ఎవరైనా ఉన్నారా? ఆయన ఉండవు. ఆయన ఉండదు. ఏమండి, శిష్యులు నమ్మలేదు, ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. మరి ఏ విధంగా విశ్వాసం కార్యం జరిగింది? అదే చెప్తారా? మనం ఉన్నామండి. యేసుని కూడా నడన్నవారు, యేసు ప్రభువుతో కూడా నడిచిన వాళ్ళు విశ్వసించిల్ల. యేసు ఎవ్వరూ కూడా నమ్మలేదండి. యేసు ప్రభువు లేస్తారని విశ్వసించు. నమ్మేరా అండి? అప్పుడు వాయికడం కోసం విశ్వసించారు. నువ్వు ఇప్పుడే వచ్చావు, చదువుబాబు. 24:11 లూకాసు వార్త 24వ అధ్యాయము 11, 12 వచనాలు. అయితే వారి మాటలు నువ్వు చదువుబాబు. గట్టిగా చదవండి. అవి విశ్వసించాం. నమ్మేరాంటి వాళ్ళు? నమ్మలేదు. ఎంతమంది నమ్మలేదు? శిష్యులు ఎవ్వరూ నమ్మలేదు. స్త్రీలు కూడా నమ్మలేదు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శరీరం మరిచు, యేసు మరిచు 33 వయసు మరిగినారు. యేసు ప్రభువు 33.5 సంవత్సరాలు యవన దశలో ఆయన చనిపోయారు. ഒരു നല്ല യൗവനക്കാരൻ മരിച്ചാൽ അദ്ദേഹത്തിന്റെ കുറഞ്ഞത് 200 രാത്രി ദൂരം കാണും. 200 എന്ന് പറഞ്ഞാൽ ഒരു 80 കിലോമീറ്റർ. ఇంచుమించుగా ఆయన వయసు 33.5 సంవత్సరాలు కాబట్టి, మంచి యవనస్తుడు కాబట్టి ఒక 80 కేజీల వరకు బరువు ఉండొచ్చును అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ബൈബിളിനകത്ത് എഴുതിയിരിക്കുന്നു, യേശുവിന്റെ ശരീരത്തിന്റെ മേൽ 100 പ്രാർത്ഥന സുഗന്ധദ്രവ്യം ശീലമൊഴിച്ചു. అంత మాత్రమే కాదు, ఇంచుమించుగా ఆయన శరీరం మీద చాలా మట్టుకు సుగంధ ద్రవ్యాన్ని పూసి ఆయన్ని చుట్టారన్నమాట. అది బైబిల్లో వాచిండో? అది మీరు బైబిల్లో చదివారండి? వాచిండిല്ല. వాచిండిല്ല. యోహాను సువిశేషం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము അതിന്റെ 38 മുതൽ 40 വരെയുള്ള വാക്യം. 19వ అధ్యాయము 38 నుంచి మనం 39వ వచనంలో మనం చదువుతున్నామండి. నికోదేముతో కూడా బోలముతో
అగరు రమారమి 150 సేర్లు ఎత్తుకెచ్చెను. ఏమండి ఎన్ని సేర్లు అండి? 150 సేర్లు అంటే ఎన్ని కేజీలు? 80 కిలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కేజీలు అండి? సేర్ అంటే 1 కేజీ కదండి. 150 కేజీలు సుగంధ ద్రవ్యము ప్లస్ అతని బరువేమో ఇంచుమించుగా 80 కేజీలు. అంటే ఇప్పుడు ఎంత బరువు అయిందండి? మొత్తం ఇంచుమించుగా 230 కేజీలు బరువు అన్నమాట. ఒకవేళ మనం అనుకోవచ్చు దగ్గర దగ్గర 300 పౌండ్లు అనుకోవచ్చు. 300 కేజీలు బరువున్న ఒక శరీరం అన్నమాట ఇందులో పెట్టారు. మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారిని పాతి పెట్టాం. ఆ పెట్టికి లాక్ కూడా ఉందన్నమాట. లాక్ చేసేసారండి. ఏమండి నేను అనుకున్నాను ఒకవేళ ఆయన లేచి వెళ్ళిపోతాడేమో అని భయపడి లాక్ చేశారేమో అనుకున్నాను. ఆ యొక్క బయట లాక్ చేస్తే లోన అతను తెరవలేడు కదండి. ఆ యొక్క చాలా మంది బహుశా అనుకుని ఉంటారు ఇక యేసు ప్రభు లేవకూడదు అని చెప్పి ఆయన శరీరాన్ని చుట్టేసి ఆ రాయి కూడా సీలేసేసారు. ఆ యొక్క ఇక్కడున్న ఒక వ్యక్తిని నేను చుట్టేసి పడుకోబెట్టాను అనుకోండి, అది లేవగలడా? యేసు ప్రభువారు లేవకుండా ఉండటానికి బహుశా వాళ్ళు చాలా చాలా చేశారండి. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మళ్ళా వాళ్ళు యేసు ప్రభు యొక్క శరీరం మీద ఇది పుయ్యటానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు చెప్పారు నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని. యేసు ప్రభు 3వ దినాన్ని లేస్తాను అన్నా సరే వీళ్ళు విశ్వాసం లేకుండా ఈ శవ శరీరం కొరకు సుగంధ ద్రవ్యాలను వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారు. వీరు ఆచారాలు వాళ్ళ పద్ధతుల ప్రకారంగా జీవిస్తున్నారు కానీ వాళ్ళలో విశ్వాసం మాత్రము పెరగటం లేదండి. యేసు ప్రభువు చెప్పింది విన్నాను కానీ దేవుని యొక్క బిడ్డలారా చాలా మంది చేసినట్లుగా యేసు ప్రభు ఆ యొక్క యేసు ప్రభు మీద వారు విశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతూ ఉన్నారు. మీకు అర్థమైందండి నేను చెప్తున్న మాటలు? నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయండి? నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటూ ఉన్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి మీ చేయి చూపించండి. ఏమండి మనము అర్థం చేసుకుంటేనే దేవుని వాక్యములో మనకు గొప్ప విడుదల ఉంటుందండి. హల్లెలూయా హల్లెలూయా. യേശു മരിച്ചു അടക്കപ്പെട്ടു ഉയർത്തെഴുന്നേറ്റു. ഇവർ ഉയർത്തെഴുന്നേൽക്കുന്നതിന് വേണ്ടി ഇവര് വിശ്വസിച്ചില്ല. മരിച്ചു കിടക്കുന്ന ശവത്തെ എന്ത് ചെയ്യാൻ പറ്റുമോ അതുമില്ലേ? ఎవరు బిడ్డ యేసు ప్రభువారు చనిపోయారు తిరిగి లేస్తారు అన్న నమ్మకం లేదు. కానీ ఇంకా ఇంకా వాళ్ళు ఆచారాల మీద పద్ధతుల మీద ఆధారపడుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మనం అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాము.
మన ఆచారాలు మన పద్ధతుల ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామండి. ఎంతో ఇలా విశ్వాసం ಇಲ್ಲ. అంటే మనలో ఏమి లేదు చెప్పండి, విశ్వాసం ఉండటం లేదు. హల్లెలూయా హల్లెలూయా. యేసుని విశ్వసించడం ప్రవర్తించడం ఆరంభించాలి. దేవుని యొక్క బిడ్డరా, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతాలు మనం చూడగలమండి. యేసుని విశ్వసించడం మాత్రమే, ప్రవర్తించడం మాత్రమే అద్భుతాలు కానమన్నది. దేవుని యొక్క బిడ్డరా, మన జీవితంలో విశ్వాసము వట్టిదిగా ఉండకూడదండి. క్రియలతో కూడిన విశ్వాసముగా ఉన్నప్పుడు మాత్రమే మనము కార్యములను చూడగలము. ఏమండి, పరలోకములో ఉన్న దేవుడు చూస్తూ ఉన్నాడు. అయ్యో 3.5 సంవత్సరాలు వాక్యం విన్నా సరే ఈ ప్రజలకు విశ్వాసము లేదు. ദൈവത്തിന് എന്തെങ്കിലും പ്രവർത്തിക്കണമെന്നുണ്ടെങ്കിൽ, ഭൂമിയിൽ പ്രവർത്തിക്കണമെന്നുണ്ടെങ്കിൽ ഭൂമിയിൽ ആരെങ്കിലും വിശ്വസിച്ചിട്ട് പ്രവർത്തിക്കണം. ఈ పగల ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. మన కుటుంబంలో కానీ మన సంఘములో కానీ కార్యము జరగాలి అంటే ఎవరో ఒకరు విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ పగలు నేను దేవుని బిడ్డలమైన మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూడబోతూ ఉన్నాం. మత్తయి సువార్తలోనికి మనము వద్దామండి. మత్తయి సువార్తలోనికి അതിലെ 27ാമത്തെ അധ്യായം. മత్తയി സുവാർത്ത 27వ అధ్యాయము. അതിലെ 62, 63 వాక్యങ്ങൾ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62, 63 వచనాలండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏం కనిపిస్తుందండి? ఏమండి, ఏం కనిపిస్తుంది? అక్కడ నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నదని ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. ఆమేన్. ఏమండి, ఎవరికి నమ్మకం ఉందండి యేసు ప్రభు లేస్తారని? యేసు ప్రభు శిష్యులకి నమ్మకం లేదు. ఎవరండి వీళ్ళు? ఏమండి, వీళ్ళు యేసు ప్రభుకి శత్రువులు అన్నమాట. దేవుని పిల్లల శిష్యులు నమ్మకపోయినా ఎవరి హృదయంలో నమ్మకం ఉంది చెప్పండి? శత్రువుల యొక్క మనస్సులో నమ్మకం ఉన్నదండి. హల్లెలూయా. ഒരുപക്ഷേ നിനക്ക് വിശ്വസിക്കാൻ പറ്റിയില്ലെങ്കിലും നീ ഇവിടെ ഈ ചർച്ചിൽ വന്നു, ദൈവത്തെ ആരാധിച്ചു, ഞാൻ വചനം കേട്ടു എന്ന് ശത്രു അറിഞ്ഞാൽ അവൻ ഓർക്കും നീ ഹല്ലേലൂയ എന്ത് ചെയ്തു എന്നുള്ള വിഷയം. దేవుని యొక్క బిడ్డరా, ఒక్కొక్కసారి ఏమండి మీకు నమ్మకం లేకపోయినప్పటికీ కూడా, మీకు నమ్మకం లేకపోయినప్పటికీ ఏమండి శత్రువులు అనుకుంటారు, వీళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు, వీరు తప్పనిసరిగా విశ్వాసము వీరి జీవితంలో పనిచేస్తుందని వాళ్ళకి నమ్మకం వస్తుందండి. హల్లెలూయా. శత్రువు ఈ మాట వింటూ ఉన్నారండి. అక్కడ మనం చదువుతూ ఉన్నాము క్రింద ఏంటంటే, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము, వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ పిలాతు దగ్గరికి ప్రధాన యాజకులను పరిసయ్యులను వచ్చి చెప్తూ ఉన్నారు. పిలాతుతో చెప్తూ ఉన్నారు, పిలాతు నేర్పిస్తారు
പിലാത്ത് ഉണ്ട്. ഞങ്ങൾ വന്നു മഹാപുരോഹിതന്മാർ വന്നു പീലാത്തോസ് പറയുകയാണ് ഞങ്ങൾ കോപം വന്നു ഇവൻ പ്രസംഗം തുടങ്ങി ആടെ മുതലേ പറയുന്നുണ്ട് മരിച്ചു അടക്കപ്പെട്ടു ഉയർത്തെഴുന്നേക്ക് വന്നത്. పిలాతు దగ్గరికి ప్రధాన యాజకులు ఏమండి పరిసయ్యులు వచ్చి ఏం చెప్తూ ఉన్నారంటే అయ్యో ఇతను ఏమండి లేస్తాడని శిష్యులు చెప్పారు, ఇతను ఒకవేళ శిష్యులు ఎత్తుకెళ్ళిపోతారేమో, ఆ యొక్క నువ్వు తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలి. అప్పుడు పిలాతు ఏం చెప్తున్నాడంటే మీకంత నమ్మకం ఉందంటే మీరు ఏదైనా చేసుకోండి, నేను సైన్యాన్ని మీకు ఇస్తాను. దేవుని పిల్లరా, పిలాతు సైన్యాన్ని ఇచ్చాడు. రోమా ప్రభుత్వమేమో అతని మీద ముద్ర వేసింది. ഇവിടെ ഒരു വലിയ കല്ല് ഉരുട്ടി വെച്ചു. ఆ యొక్క పిలాతు చెప్పినట్లుగా అతని ముందు ఒక పెద్ద రాయి పెట్టేశారండి. ಎಲ್ಲರೂ പറയാതെ కళ్ళు ఉరుട്ടി వెచ్చు. ఆ యొక్క అందరూ చెప్పండి, ఆయన ముందు సమాధి ముందు ఒక పెద్ద రాయి పెట్టేశారండి. అది ప్రవృత్తి ఆడో, అది విశ్వాసన ప్రవృత్తి ఆడో. ఏమండి ఈ రాయి విశ్వాసులు పెడతారా? ఏమండి విశ్వాసులు పెడతారా? రాయి శత్రువులు పెడతారా? ఏమండి విశ్వాసాలు పెడతారా శత్రువులు పెడతారా? శత్రువు విశ్వసించినాడు ప్రవర్తించినది అంటే శత్రువు అతనిలో ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది, యేసు ప్రభు లేస్తాడు, అతన్ని లేవనివ్వకూడదు అని. ఆ యొక్క శత్రువుకి తెలుసు యేసు ప్రభు లేస్తాడని. అందువల్లే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆ సమాధంతా కూడా భద్రం చేస్తా ఉన్నారు. ఆ యొక్క రాయి పెట్టారు, ముద్ర వేసేసారు. ఈ యొక్క రాయి తీసుకొచ్చారండి. రోమా ప్రభుత్వం యొక్క ముద్ర దాని మీద వేశారు. ఈ కైసర్ యొక్క ముద్ర అంటే అది ఎవ్వరూ కూడా మనుషులు దానిని బద్దలు కొట్టడానికి అధికారం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకത്തിന്റെ ప్రభువుന്റെ ముద్ర, అది లోకము యొక్క అధికారి యొక్క ముద్ర అండి. ఆగతిరిగినవారాണ് లోపలున్న వారు ఎవరండి? సర్వలోకത്തിന്റെയും తత్వത്തിന്റെ ముద్ర. దేవుని పిల్లరా, ఆ ముద్ర ఎవరిదంటే లోకము యొక్క అధికారి ముద్ర. కానీ లోపల ఉన్నది ఎవరంటే సర్వ సృష్టికి అధికారి అయిన యేసు ప్రభువు అండి. హల్లెలూయా. సర్వలోకത്തിന്റെയും అధిపతియే లోకത്തിന്റെ ముద్ర കൊണ്ട് అడచవచ్చు. దేవుని పిల్లరా, వాళ్ళకి తెలియదన్నమాట అండి, సర్వలోకము యొక్క అధిపతి లోపల ఉన్నాడు, నేను ఈ ముద్రతో అతనిని బంధించొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరు కూడా రండి. మీరిద్దరూ కూడా సైనికులండి. ఎప్పుడు కూడా ఈ సమాధిని కాల్చుకుంటూ ఉన్నారు. 24 గంటలు కూడా కాస్తూ ఉన్నారండి. మన లెక్క ప్రకారంగా ఏదో 12 గంటలు ఇందులో ఒకరు కాపలా కాస్తూ ఉండొచ్చు. അടുത്ത ദിവസം ഇദ്ദേഹത്തിന്റെ ഡ്യൂട്ടി കഴിയുന്ന പിന്നെ ഇവരോട് പറയണം, പിലാത്തോസിനോട് പറയണം, എന്താണ് മഹാപുരോഹിതനോട് ചെന്ന് പറയണം, ഇതുവരെ പുള്ളി എഴുതിയിട്ടില്ല. ఈ యొక్క షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి చెప్పాలి, మేము మా పని అయిపోయింది, ఇంకొకరు మీరు పంపించండి. కయ్యాబాబుంటే మహాపురోహితులు నెచ్చిగా నిర్మికొని అడగాడు, ఇంకో యేసు ఈ ప్రధాన యాజకులు హృదయంలో ఒక రకమైన భయం ఉందన్నమాట అండి. ఒకవేళ యేసు ప్రభు లేస్తారేమో, యేసు ప్రభు లేస్తారేమో అన్న భయం వాళ్ళకు ఉంది. ఈ వీళ్ళు ఒక్కొక్కరు కాపలా కాస్తూ ఉన్నారన్నమాట అండి, సమాధి ఎలాగుందా అని. విశ్వాసത്തിന്റെ ప్రవర్తి ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిలో విశ్వాసం ఉంది యేసు ప్రభు లేస్తారని?
ఎవరిలో అండి? శత్రువు యొక్క మనస్సులో. ఆత్మ విశ్వాసం ఉండే ఏమండి? ఎవరికి విశ్వాసం లేదు? శిష్యులకు విశ్వాసం లేదు. ఎవరికి విశ్వాసం ఉంది? നിങ്ങളുടെ അവിലോകത്തുള്ള ഹൈന്ദവർക്ക് നല്ല വിശ്വാസം ഉണ്ടെങ്കിൽ ഇവിടെ വന്നാൽ വിടുതൽ കിട്ടുമെന്ന്. ఏమండి? ఒక్కొక్కసారి మనకు విశ్వాసం ఉండదు, కానీ బయట వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. ഹല്ലേലൂയ. ഇന്ന് നിങ്ങൾ ഇന്ന് പകൽക്കാലം വിശ്വസിച്ചാൽ ఈ ഒരു ഉയർപ്പ് നടക്കാൻ പോവുകയാണ്. దేవుని యొక్క బిడ్డలారా, ఈ పగలు నేను చెప్తూ ఉన్నాను, మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో దేవుడు కొన్ని కార్యములను చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసువిന്റെ ഉയർപ്പിന്റെ സുവിശേഷം ആദ്യം അറിയിച്ചതാണ്. యేసు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరండి? ఆయన പറഞ്ഞിട്ടുണ്ട്. చెప్పండి, మీలో ఎవరైనా చెప్పండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం యొక్క సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ബൈബിൾ അങ്ങനെയൊന്നും എഴുതിയിരുന്നത്. ఒక్కొక్కసారి మనకు విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. അവരുടെ മത്തായിയുടെ സുവിശേഷത്തിൽ మత్తయి సువార్తలోనికి రండి, 28వ అధ్యాయం 28వ అధ్యాయం. മലയാളികൾ മനസ്സിലാകുന്നില്ല. 28వ అధ్యాయము 11వ వచనమండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏమండి? ఎవరెవరితో చెప్పారు ఈ మాటలండి? ఏమండి? జరిగిన కార్యములు ఎవరెవరితో చెప్పారు? ఏమండి? కావలి వారు. ఎవరండి? కావలి వారు. ఏమండి? యేసు ప్రభువు లేస్తారని ఎవరికి తెలిసింది మొట్టమొదటిగా? ఏమండి? శత్రువుకి ముందుగా తెలిసిందన్నమాట. ఏమండి? శత్రువుకి తెలిసిన తర్వాత తన జాగ్రత్తలో తను ఉన్నాడు. ఏమండి? వాళ్ళను మాట్లాడి యేసు ప్రభు లేవకుండా ప్రయత్నం చేస్తారు, కానీ విశ్వసించదు. ఏమండి? వాళ్ళు నమ్మారు, వీళ్ళు చూశారు. ఏమండి? ఈ కావలి వారిని వాటిని చూశారు. ఇవరి వల్ల విశ్వాసం ఉండాలి. ఏమండి? వాళ్ళ యొక్క విశ్వాసం. ഒരു വിശ്വാസം దేవుని బిడ్డలారా, వాళ్ళు యేసు ప్రభువుని ఎప్పుడైనా అద్భుతాలు చూసారా అండి? ఎప్పుడు అద్భుతాలు చూడలేదు, కానీ అద్భుతమును చూడటానికి కావలి వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఇంత అద్భుతం కారణమేంటి? దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో అద్భుతము చూడాలి అంటే యేసు మరిచు అడకబట్టు ఉయర్తెழுந்தேచు. యేసు ప్రభువు చనిపోయారు, తిరిగి లేచారు అని మనము నమ్మాలి అంటే അതുകൊണ്ട് എന്തിനാ പകൽക്കാലം നിങ്ങൾ വിശ്വസിക്കേണ്ടത്? మనం నమ్మాలి అంటే మన జీవితంలో క్రియలు ఉండాలి. అనేక నాളുകളായി మరిచి കിടക്കുന്ന ചില സ്വപ്നങ്ങൾ എനിക്കുണ്ട്. దేవుని యొక్క బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నాను, అనేక జీవితాల నుంచి అనేక కాలముల నుంచి నా జీవితంలో కొన్ని విషయాలు మృతమైపోయి ఉన్నవి, అవి నేను నమ్మలేకపోతూ ఉన్నాను. అనేక నాളുകളായി പറഞ്ഞു ഞാൻ രോഗിയാണ്, ഒരിക്കലും സൗഖ്യമാകത്തില്ല എന്ന്. డాక్టరు బహుశా చెప్పొచ్చు, నీవు ఇక బాగుపడవు, స్వస్థత రాదు, ఈ విధంగా నేను ఉండిపోతామని డాక్టర్ చెప్పొచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక నాളുകളായി ചില പ്രശ്നങ്ങൾ എന്നെ വേട്ടയാടിക്കൊണ്ടിരിക്കുകയാണ്. ఒకవేళ చాలా మంది అంటూ ఉండొచ్చు, ఇక ఈ సమస్యల నుండి నువ్వు బయటికి రాలేవు, ఈ సమస్యలు నిన్ను చుట్టుముట్టి నాశనం చేస్తాయని. నా మాట వింటున్న దేవుని యొక్క బిడ్డలారా, ఈ పగలు సమయంలో నేను మీతో చెప్తూ ఉన్నాను, మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే మార్తతో
యేసు ప్రభువు చెప్పారు, నేనే పునరుత్థానమును నేనే జీవమునై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో జీవము యొక్క ప్రదాత అయిన యేసు ప్రభువు ఈ పగలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. పునరుద్ధరించినవరాണ്. ఆయన తిరిగి మనలను జీవింపజేసేవాడండి. పునరుత్థానం ఏమండి? పునరుద్ధరించడము అంటే ఏమిటండి? ഒരിക്കലും ഉദ്ധരിക്കുകയില്ല എന്ന് പറഞ്ഞിരിക്കുന്നതിന് രണ്ടാമത് ഉദ്ധരിച്ച് എടുക്കുന്നവരാണ് യേശു. ఏమండి? దేవుని యొక్క బిడ్డలారా, ఇక లేవడు, ఇక ఈ కార్యము జరగదు, ఇక ఇంతతోనే ఈ పని అయిపోయింది అని ఎవరైనా చెప్పినట్లయితే తిరిగి జీవాన్ని పోసి పునర్జీవింపజేసేవాడు అన్నమాట అండి యేసు ప్రభువారండి. హల్లెలూయా. అవిశ్వాసం మారట్టే. దేవుని యొక్క బిడ్డలారా, ఈ పగలు మనలో ఉన్న అపనమ్మకము పోవాలండి. మనమందరం లేచి నిలవబడదామండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. 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 బైబిల్ తాళ వెక్కుగా. మీ బైబిల్లో కిందనే పెట్టండి.